భారతదేశం అంటేనే నమ్మకాలకు సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దేశం. అలాంటిది మన దేశంలో శనివారం ఈ పనులు చేస్తే మాత్రం మీ జీవితం నాశనమేనట. అవేంటో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. శనివారం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలని మన ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. దానికి కారణం మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలుంటాయని అందరికీ తెలిసిన విషయమే. వీటిని నవగ్రహాలు అని కూడా పిలుస్తుంటాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావం చేస్తాయని చెబుతారు. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం కూడా మారుతూ ఉంటుంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తూ ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంటుంది. అదే విధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో రాహుకేతువులకు తప్ప ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రోజు అధిపతిగా ఉంటుంది. ఈ క్రమంలో శని గ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. అందువల్ల శనివారం రోజు మనం కొన్ని పనులను చేయకూడదట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు వంకాయలు మరియు నల్ల మిరియాలు కొనడం కానీ తినడం కానీ చేయకూడదట. ఒకవేళ పొరపాటున మీరు ఆ విధంగా చేసినట్లయితే శని గ్రహం వల్ల సమస్యలు వచ్చి ఆ రోజు మీకు అనారోగ్య సమస్యలు వస్తాయట. అలాగే మీరు సంపాదించిన సంపాదన కూడా హరించుకుపోతుందట. వాస్తవానికి చెప్పాలంటే శనివారం రోజున ఉప్పును మరొకరికి ఇస్తే వారి సమస్యలు తొలగిపోతాయి. కానీ శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదట. పొరపాటున ఒకవేళ కొంటే ఆ ఇంటికి ఆ రోజు ఆర్థిక సమస్యలు వస్తాయట. అలాగే శనివారం రోజున కొత్త వాహనాలను ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదట. ఒకవేళ ఆ రోజు కొంటే మీరు ప్రమాదాల బారిన పడతారని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు మినప్పప్పు మరియు వంట నూనెను శనివారం రోజున కొనకూడదట. కానీ వాటిని వండి పేదలకు మాత్రం దానం ఇవ్వొచ్చట. లేకపోతే కాకులకైనా పెట్టవచ్చట. ఈ విధంగా కాకులకు పెడితే శనిదేవుడు మనకి సంతృప్తి చెంది మనకి మంచి ఫలితాలను కలగజేస్తాడట. అలాగే నల్ల రంగు దుస్తులను శనివారం రోజున అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ అలా చేస్తే శనికి ఆగ్రహం వచ్చి అంతా అశుభమే కలుగుతుందట. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆవాలను మరియు ఆవాలతో చేసిన నూనెను కూడా శనివారం రోజు తినకూడదట. అదే విధంగా వీటిని అస్సలు కొనకూడదట. ఈ రెండిటితో చేసిన ఆహారాన్ని మాత్రం పేదలకు దానం ఇవ్వొచ్చట. లేకుంటే ఆవ నూనెను శనివారం రోజున శని విగ్రహం పైన పోసి అభిషేకం చేస్తే శని సంతృప్తి చెంది మనకు డబ్బు పరంగా మంచి ఫలితాలను కూడా ఇస్తాడట. ఈ వీడియో చూశాక ఎవరూ నవ్వకండి, ఎందుకంటే ఎవరి నమ్మకాలు వారుకుంటాయి. ఇలాంటి వాటిని నమ్మే వారి కోసం ఈ వీడియో చేశాము. కానీ ఖచ్చితంగా వీటిని నమ్మాలని మాత్రం మేము చెప్పట్లేదు. వాటిని మీ నమ్మకానికే వదిలేస్తున్నాం. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.